అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు గ్రేస్. మేము యానం నుంచి వచ్చామండి. ఇక్కడ కొమరగిరి ప్రాంతంలో ఈ నవభారత్ గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ వైద్య శిబిరాన్ని అరేంజ్ చేశారు. కాకినాడలో ఉన్నటువంటి పెద్ద ట్రస్ట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ వైద్య సదుపాయము ఇక్కడ గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా అన్నిటికీ తెగువ చేసి బయటకు వెళ్ళలేరు. వీళ్ళన్ని సమస్యలు ఇక్కడే, చాలా స్త్రీలకు సంబంధించినవి, గుండెకు సంబంధించినవి, ఎముకలకు సంబంధించినవి, జనరల్ చెకప్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉచితంగా చూస్తున్నారు. ఉచితంగా మందుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన ట్రస్ట్ వారికి, నవభారత్ గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ వృద్ధులు, దూరంగా కాకినాడ ప్రాంతానికి వెళ్ళి వైద్యం తీసుకోలేని వాళ్ళు అందరికీ అందుబాటులోనే ఇలాంటి మంచి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్న నవభారత్ గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు రేవతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. మేము కాకినాడ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్మి. ఈరోజు కొమరగిరి ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నవభారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపు జరిగిన సందర్భంలో మేము స్పెషలిస్టుము ఒక 7 మంది డాక్టర్స్ వచ్చి ఇక్కడ క్యాంపు చేయటం జరిగింది. ఈ క్యాంపులో సుమారు మేము ఒక 800 నుంచి 900 దాకా పేషెంట్ని వివిధ బ్రాంచీల్లో చూసి వారికి అవసరమైన వైద్య సదుపాయం కలిగటమైంది. కొంతమంది సిక్గా ఉన్న పేషెంట్లని కొంచెం రిఫర్ చేయటం జరిగింది. ఇలాంటి క్యాంపులు తరచుగా చేస్తే సామాన్య ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని మేము మా ట్రస్ట్ హాస్పిటల్ తరపున ఖచ్చితంగా ఇలాంటి క్యాంపులకి సహాయం అందిస్తామని, సపోర్ట్ చేస్తామని మీ అందరి తరపున మేము తెలియజేస్తున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ. మేము ఈరోజు సుమారు 800 నుంచి 900 దాకా పేషెంట్లు అటెండ్ అయ్యారండి మన హెల్త్ క్యాంప్కి. చాలా చక్కగా జరిగింది. వివిధ బ్రాంచులకి సంబంధించి జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిషను, కార్డియాలజిస్టు అంటే గుండె విభాగము, కంటి వైద్యము, గైనిక్, స్త్రీ సంబంధిత వైద్యము, వీటన్నిటికీ పరిశీలన చేసి కొన్ని అవసరమైన చిన్న చిన్న పరీక్షలు చేసి ఇక్కడ అందుబాటులో ఉన్న పరీక్షలు దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వటం జరిగింది. కొంచెం కొన్ని ఫ్యూ కేసెస్ కొద్దిగా సిక్గా ఉన్నవి, కొద్దిగా ఈసీజీ చేంజెస్ వచ్చి గుండెది ఇంకొద్దిగా తరువుగా చూడాల్సిన కొంతమందిని మేము వైద్య సదుపాయం కొరకు మన హాస్పిటల్కి రెఫర్ చేయటం జరిగింది. అక్కడ కూడా మనము అందుబాటులో ఉన్న వైద్యము చాలా వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని మనము వారికి తెలియజేయటమైనది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో పెట్టి చేద్దాము అనే ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మా ట్రస్ట్ హాస్పిటల్ తరపున మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నేను నవభారత్ గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్. నా పేరు అంగాడి రేవతి. ఈ ట్రస్ట్ ద్వారా ఐపోలవరం మండలంలో కోమరగిరి దగ్గర మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ ట్రస్ట్ నుంచి, కాకినాడ నుంచి, ట్రస్ట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది. ఇక్కడ హార్ట్కి కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ ఇవన్నీ చూసి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకొని పెద్దలు అలాంటి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేము కోరి, అందువల్ల ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. ఇలా చాలా సంతోషం. ఈరోజు మనకి గౌరవనీయులు సోదరిమణి అంగాడి రేవతి గారు ఈ నవభారత్ గ్రామీణాభివృద్ధి ద్వారా
ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నిర్వర్తించడం చాలా సంతోషం. చాలా పేద ప్రజలందరికీ కూడా, పెద్దవారికి, ఆ విధంగానే వయసు మీరిన వారికి కూడా ఉపయోగకరమైన మెడికల్ క్యాంప్ ఇది. హెల్త్ క్యాంప్ నిర్వర్తించడం ప్రజలందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుచేతంటే చాలా దూర ప్రాంతాలు వెళ్ళి టెస్ట్ చేయించుకోలేని పరిస్థితి చాలా మందికి ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఈరోజు ట్రస్ట్ హాస్పిటల్ సర్వీసు ఆమె వినియోగించుకుంటున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఇందాక చెప్పడం జరిగింది, ఏదైనా సరే ఒక కార్డియాలజీ కానీ, కంటి పరీక్షలు కానీ, అలాగే గైనకాలజిస్టులు కానీ, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులున్నా ఇక్కడ సూచించిన ప్రకారం అక్కడ ట్రస్ట్లో ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మేము చేస్తామని చెప్పారు. చాలా సంతోషం డాక్టర్ గారు. చాలా మా అందరికీ కూడా కోనసీమ తరఫున, ఆ విధంగానే మా ముమ్మడేరు నియోజకవర్గం తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.